వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో దివ్యాంగులు వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తమకు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బాధితులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ అయినా మాకు అందేలా చూడండి అంటూ వేడుకుంటున్నారు. పింఛన్ తమ జీవనాధారమని, అది లేక జీవితం కొనసాగించడం కష్టమవుతోందని వారు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కలిసి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం నిర్వహిస్తూ శాంతియుత ఆవేదన వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే విడుదల చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక ప్రజలు కూడా ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఫ్లెక్సీ కొంచెం చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ. జై కేసీఆర్, కేసీఆర్ ఇచ్చే 2000 పింఛను మాకద్దు. కేసీఆర్ 2000 కేసీఆర్ గారు ఇచ్చే 2000 వెంటనే ఈ రోజు మా 16వ డివిజన్ అయినటువంటి దర్బార్ గ్రామంలో మేము పెన్షన్ల కోసం మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఒంటరి మహిళలను మరియు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వడం జరగట్లేదు. అలాగే ఇప్పటి వరకు చాలా పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అసలు ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ కూడా రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ పెంచుతామన్న పెన్షన్లు పెంచడం పోను అసలు కొత్త పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక్కడ దాదాపు మా ఊర్లో చాలా మంది ఉన్నారు, వితంతువులు గాని, వృద్ధులు గాని. అసలు వాళ్ళకి అసలు పెన్షన్లే రావడం లేదు. ఈ రోజు మేము ఈ ఎలాగైనా రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటూ వాళ్ళకి పాలాభిషేకం నిరసనతో వ్యక్తం చేస్తున్నాం. నేడు బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి గడిచిన 3 సంవత్సరాల నుంచి వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాల నుంచి భర్త చనిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. 4000 పెంచుతా అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ పోగానే వచ్చే నెలనే 2023 డిసెంబర్లోనే 4000 పెన్షన్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలా 30 నెలలు అయినా కూడా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చకపోగా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కూడా దాదాపు ధర్మారం గ్రామంలో 100 మంది భర్త చనిపోయి వితంతువులు పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. 4000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి 2000 ఇచ్చైనా కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇలా ఒక ధర్మారం గ్రామంలో కాక మొత్తం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 15,000 మంది పెన్షన్లు అన్ని మంజూరైనాయి జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో. కానీ గవర్నమెంట్ నుంచి అమౌంట్ రాకపోవడం వల్ల వీళ్ళకు 2000 పెన్షన్ పడతలేదు. కనీసం 4000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళకు 2000 ఇచ్చి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ఈ రోజు 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఇది వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పు కలిగేలా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి
అందరికీ తెలిసేలా చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. సార్ 3 సంవత్సరాలు బట్టి పింఛన్లు వికలాంగులకు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు సార్. మరి అసలే మేము వస్తాయని ఆశపడి ఇంతవరకు కూడా చూసుకుంటా ఉంటాం, ఇంతవరకు పింఛన్లు రాలేదు. రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి వస్తాయి అని చూసుకుంటున్నాం, ఇంతవరకు పింఛన్లు వస్తలేము. మీరు దయచేసి ఈ పింఛన్లు ఇవ్వండి సార్. సార్ మీరు గెలిచిండు కాబట్టి కొంచెం ఇది సాయం చేయండి సార్. మీరు మా పింఛన్లు మీరు ఆపకండి సార్. మీరు దయచేసి వికలాంగుల పింఛన్లు ఆపకండి సార్. వృద్ధుల పింఛన్లు ఇట్లా దయచేసి సార్ దండం పెడతాం. మాకు మా హస్బెండ్ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. కనీసం కేసీఆర్ ఉన్నప్పుడన్నా 4,000 ఇస్తాను. ఇప్పుడు ఈ 2,000 ఇచ్చినా మాకు అంతే చాలు. 4,000 ఇవ్వాలని ఏం లేదు. మాకు ఈ 2,000 ఇచ్చినా మేము కొంతవరకు కుటుంబం ఎట్నో సర్దిద్దుకుంటాం. ఈరోజు 16వ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపినాము. ఈ నిరసనకు అర్థం ఏమిటంటే 2023 డిసెంబర్లో కేసీఆర్ గారు 2,000 పింఛను ప్రతి ఒంటరి మహిళలకు కానీ, వృద్ధాపులకు కానీ, వితంతులకు కానీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెల మీరు పింఛన్ తీసుకోకుండా కేసీఆర్ గద్దె దింపితే వచ్చే నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బూటకపు హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. 2 సంవత్సరాలు 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు 2,000 పింఛన్ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. 2,000 పింఛనే బరాబర్ ఇస్తలేడు, 2 సార్లు డుమ్కి కొట్టిండు. ఇప్పుడు మా 16వ డివిజన్లో ఒక 150 మందికి కొత్త పింఛన్లు శాంక్షన్ అయ్యి అందాదా 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. వాళ్ళకి ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి 4,000 రూపాయలు ఒకటే నెలకి ఇస్తాము, ఆగండి అని చెప్పేసి కేసీఆర్ ను గద్దె దింపండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 26 నెలలు 30 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మరి వితంతుల పైన, వృద్ధాపుల పైన ఎందుకు వారిని జాలి చూపుతలేదో తెలుస్తలేదు. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 రూపాయల పింఛనన్నా ఇవ్వండి. మీ బూటకపు హామీ 4,000 రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారో అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. ఈ రోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము, రేపు ఇంకా పుష్పాభిషేకం చేసి కూడా అడుగుతాము. ఆ తర్వాత రాళ్ళాభిషేకమే ఉంటదని చెప్పేసి కేసీఆర్ గారికి ఎట్లా అయితే ప్రజలను ఆదుకునే బుద్ధి ఉన్నదో, కేసీఆర్ గారికి ఆదుకునే బుద్ధి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డికి కూడా అదే బుద్ధి కల్పించాలని దేవుణ్ణి మొక్కి ఈరోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము. మా ఫ్లెక్సీ కొంచెం చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ.